మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని కొత్తపేట రూపల తాండా గ్రామ పంచాయతీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు విడతల వారీగా లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నేడు ఇంద్రమ్మ ఇండ్ల భూమి పూజ నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్మమిడి నవీన్ గుప్తా, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీకాంతారావు, కమలాపుల్ సింగ్, కర్ణాకర్ రెడ్డి ఆయా గ్రామాల లబ్ధిదారుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు పథకం మరి ప్రారంభమైంది. నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. లబ్ధిదారుల ఎంపిక నియోజకవర్గ వ్యాప్తంగా చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ పేదలు గత 10 సంవత్సరాలుగా మరి ఇళ్ల కొరకు నిరీక్షిస్తూ గతంలో పాలించినటువంటి పాలకులు చాలా రంగుల ప్రపంచం చూపించారు. మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని. మరి తెలంగాణ అయితే సాధించుకున్నాం, బంగారు తెలంగాణ అన్నారు. కానీ ఎవరింటికి బంగారం చేరిన దాఖలాలు లేదు. కేవలం బడ్జెట్ పెరిగింది, మనకు రెవెన్యూ పెరిగింది, సంపన్న రాష్ట్రంగా బయట చెప్పుకోవడానికి అంకెలు పెరిగినాయి. కానీ పేదల ఇంటికి సంపద చేరకపోవడం అందరూ చూసిరు. ఎవరింటికి సంపద చేరింది? పాలకుల ఇంటికి సంపద చేరింది, కల్వకుంట్ల కుటుంబానికి సంపద చేరింది. కాళేశ్వరం పేరు మీద సంపదనంతా దోచుకున్నారు. కానీ పేదలకు ఒక ఇల్లు కూడా ఇయ్యలేని పరిస్థితికి నెట్టబడబడ్డది. గతంలో పాలించిన పాలకులను చూసి మనం మరి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చి కూడా మనం తెలంగాణ ప్రజలకు ఏం చేయలేకపోయినాం. తెలంగాణ ప్రజలకు ఏమి ఒనగూరలేదు గత పాలకుల పాలనలో అని ఆలోచన చేసి 6 గ్యారంటీల రూపంలో మనం 6 గ్యారంటీలను పేదవాళ్ళ ఇంటికి చేర్చినట్టయితే మనం నిజంగా తెలంగాణ ఇచ్చినందుకు మనం సాకారం అవుతుందనే ఒక ఆలోచనతో ఎన్నికల ముందు 6 గ్యారంటీల్లో మనం ఇందిరమ్మ ఇళ్లను జోడించడం జరిగింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కూడా కాంతన్నకు తెలుసు, మరి ఇందిరమ్మ ఇండ్లు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పల్లెలకు చేరినాయి. ఈరోజు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ఇండ్లు ఏమైనా ఉన్నాయంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి. ఏ తండాకు పోయినా, ఏ దళిత వాడకు పోయినా, ఏ పేదల వాడకు పోయినా మన ఇందిరమ్మ ఇండ్లే కనబడ్డాయి. మళ్ళీ పునర్వైభవం వచ్చింది. పేదలకు మళ్ళీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా చాలా పారదర్శకంగా గతంలో పాలించినటువంటి వ్యక్తులు ఏ పథకం తెచ్చినా మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన రంగు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకే చేరినాయి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం ఎవరికి ఇల్లు లేని వాళ్ళకు, ఖాళీ జాగా ఉన్నోళ్ళకే, గుడిసెలు ఉన్నోళ్ళకే మరి ఎలాంటి